గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్ అందరికి. నా పేరు సరిత. నేను ఒక బిజినెస్ ఉమెన్ ని. అంటే 20 years నుంచి నేను ట్రెడిషనల్ బిజినెస్ చేస్తున్నాను. యాక్చువల్గా ఫస్ట్ నేను ఫార్మసీ నుంచి స్టార్ట్ అయ్యాను బిజినెస్ అంటే. తర్వాత మేము చాలా రకాల బిజినెస్ చేశాము. ఆ, నాకు తెలిసి ఒక 10-15 బిజినెస్లు కూడా ట్రై చేశాము ఇద్దరం కలిసి చాలా వరకు ట్రై చేశాము. మేము అన్ని చేసుకుంటూ వస్తున్న క్రమంలో ఆ మాకు అర్థమైంది ఒకటి ఏంటంటే మనం ఉంటేనే నడుస్తుంది బిజినెస్ అన్నది మాకు తెలిసింది. యాక్చువల్ గా మేము చేసింది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. మాకు కూడా ఈ అవకాశం చూసిన తర్వాతనే అది అర్థమైంది. అంతకుముందు మేము బిజినెస్ బిజినెస్ అని చెప్పేవాళ్ళము, కానీ మేము ముందే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నది ఇలాంటి ఒక అవకాశం చూసినప్పుడే మాకు అర్థమైంది. మా అప్లయన్స్ వచ్చేసి అండల్ మేడం, రాంబాబు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. మా సార్ పేరు వచ్చేసి డాక్టర్ మల్లేష్ గారు. అంటే ఆయన డాక్టర్ గా ఉండేవాళ్ళు, నేను ఫార్మసీ రన్ చేస్తూ ఉండేదాన్ని. ఇది మా లైఫ్ జర్నీ ఉండేది ఒక 20 years నుంచి. అది చేస్తూ చేస్తూ వెళ్తున్న క్రమంలో ఆ ఇప్పుడు మీరు విన్న సీడీలోనే చాలా విషయాలు అర్థమైనాయి నాకు కూడా. అంటే ఒక ఒక ఫీల్డ్ ని ఒక సక్సెస్ఫుల్ గా ఒక ఉమెన్ నడపాలంటే ఎన్ని బ్యాలెన్స్ చేయాలని చెప్పింది కదా. సేమ్ నాది కూడా అలాగే ఉంటూ ఉన్న క్రమంలో నాకు కూడా చాలా హెల్త్ ఛాలెంజెస్ వచ్చాయి. ఆ ఆ హెల్త్ ఛాలెంజెస్ వచ్చాక నాకు అర్థమైంది ఇంకా నేను చేయలేను వర్క్ అన్నప్పుడు మాకు ఈ గ్రేట్ ఆపర్చునిటీ వచ్చింది మాకు, మా అప్లయన్స్ ద్వారా. మేము ఇద్దరం కలిసి ఈ ఆపర్చునిటీని చూడడం జరిగింది. ఇప్పుడు మనకు ఆ సీడీలో మేడం చెప్పినట్టు మా అప్లయన్స్ కూడా మాకు దీన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేమిద్దరము ఒక 4-4.5 years అయింది మేము దగ్గర దగ్గర జాయిన్ అయ్యి. జాయిన్ అయ్యి చేస్తున్నాము. కొంచెం కొంచెంగా స్టార్ట్ అయ్యాము. మాకున్న కొద్ది టైంలో చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మళ్ళీ నాకు ఒక పెద్ద మేజర్ హెల్త్ ఛాలెంజ్ వచ్చింది. 2019 ఆ టైంలో. యాక్చువల్గా 18లోనే స్టార్ట్ అయింది, 19 వరకు అది సివియర్ గా అయింది. అప్పుడు నేను 19 నుంచి ఇంకా 21 వరకు ఒక 2 years, ఎగ్జాక్ట్లీ ఒక 2 years నేను మొత్తం పూర్తిగా బెడ్ మీద ఉన్నాను. ఆ బెడ్ మీద ఉన్నప్పుడు నాకు బాగా అర్థమైంది ఏంటంటే హెల్త్. నేను అన్ని సంవత్సరాలు దాదాపు 2003 నుంచి నేను ఒక బిజినెస్ ఉమెన్ గా ఉన్నాను. ఒక 20 years ఎక్స్పీరియన్స్ నాకుంది, ఒక 25 years ఎక్స్పీరియన్స్ తనకుంది. కానీ మాకు అర్థమైంది ఏంటంటే మనం ఎంత సంపాదించినా ఎన్ని చేసినా మనకి హెల్త్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ అని మా ఇద్దరికి అర్థమైంది. ఒక 2 years నేను బెడ్ మీద ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఆరోగ్యం అంటే ఎంత వాల్యుబుల్ అనేది తెలిసింది. అప్పుడు మేము మళ్ళీ నేను సెట్ అయింది కూడా, ఆ, బాగా అయింది కూడా న్యూట్రిషన్ ద్వారా. కాబట్టి నేను అప్పటి నుంచి నేను 2021 కొంచెం కొంచెంగా క్యూర్ అవుతూ వస్తూ 2022 సెప్టెంబర్లో నేను ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నా. ఎందుకంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమైంది కాబట్టి దాన్ని నేను వీలైనంత మందికి పంచాలనే ఒక చిన్న కోరికతోటి అప్పటి నుంచి నేను జర్నీ స్టార్ట్ చేశాను. ఈ రోజు నేను ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద మనకి ఫిజికల్ మీటింగ్ లాగా చేస్తున్నాను. అంటే మేము ఫస్ట్ చూసింది ఇలాగే చూసాం కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్ ని డిజిటల్ గా ఫిజికల్ మీటింగ్ రూపంలో చూపిస్తాను నేను అందరికి. ఫ్రెండ్స్, ఒకటే ఒక విషయం, నేను ఫస్ట్ ఒక ఓపెన్ మీటింగ్ అటెండ్ అయిన రోజు వాళ్ళు అక్కడ ఒక స్పీకర్ నాకు ఒక మాట చెప్పారు. మనం మార్నింగ్ నుంచి ఎన్నో టెన్షన్స్ లో ఉంటున్నాము, ఎన్నో ఆలోచనలో ఉంటున్నాము, కానీ ఒక 1 hour ఈ కాన్సెప్ట్ ని జాగ్రత్తగా వినండి మీరు. ఇది వింటే మీ లైఫ్ కి ఏదైతే అవసరం ఉంటుందో అది మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్తారని చెప్పారు ఆయన నాకు హాల్లో. అదేంటి ఇక్కడ నుంచి నేను తీసుకెళ్లడం అనుకున్నాను నేను కూడా అప్పుడు. కానీ అది వింటేనే అర్థమవుతుంది ఓపెన్ మైండ్ గా. ఓకేనా, నేను ప్రెజెంటేషన్ లోకి వెళ్తాను. మనకందరికి ఫస్ట్ ప్రయారిటీ ఏంటి చెప్పండి? హెల్త్. ఎందుకు మేడం హెల్తే ఫస్ట్ ప్రయారిటీ అంటుందని అనుకుంటున్నారా? ఎందుకంటే మనం హెల్తీగా ఉంటే ఒక 80 years వచ్చేదాకా వర్క్ చేస్తాం, 100 years వచ్చేదాకా వర్క్ చేస్తాం, అంతే కదా. ఇప్పటిదాకా వర్క్ చేస్తే మనకు మనీ వస్తుంది, పీస్ఫుల్ మైండ్ వస్తుంది కదా, హ్యాపీగా ఉంటాము, అందరితో కలిసి ఎంజాయ్ చేస్తుంటాం లైఫ్. అందుకే ఫస్ట్ ప్రయారిటీ హెల్త్. ఈ హెల్త్ అనే విషయంలో ఇది ఒక, నేను చెప్పేది కూడా ఒక గ్లోబల్ కాన్సెప్ట్. ఇది చిన్న విషయం కాదు, మీరు బాగా గమనించండి, వినండి. ఇది ఒక గ్లోబల్ కాన్సెప్ట్. ఇది ఇక్కడ ఒక ఆర్గానిక్ ఒక ఆర్గానిక్
కంపెనీ అంటే తను ఆర్గానిక్ గా కొన్ని వేల ఎకరాలల్లో కొన్ని పంటలు పండిస్తూ మనకి పంటల ద్వారా వచ్చిన మొక్కల ద్వారా వచ్చిన కొన్ని ప్రొడక్ట్స్ ని మనకి ఇస్తుంది ఆ కంపెనీ. ఇస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఆ ప్రొడక్ట్ వాడుకుంటూ మన హెల్త్ ని ఫస్ట్ మన ఇంట్లో మన హెల్త్ ని మనం బాగా చేసుకుంటూ దాన్ని మనం ఇతరులకి షేర్ చేస్తూ వాళ్ళ హెల్త్ ని కూడా మనం బెటర్ గా చేస్తూ హెల్త్ అండ్ వెల్త్ రెండు ఇక్కడ మనము కల్పించే అవకాశం నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. మనిషికి కావాల్సినవి ఇవి రెండే, హెల్త్ అండ్ వెల్త్ కదా. ఇక్కడ ఇప్పుడు నేను చెప్తున్నాను, మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక 1,00,000 రూపీస్ సంపాదించే ఫ్యామిలీని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా చెప్తారు. ఎవరు? వరల్డ్ ఎకనామికల్ సర్వే అంటారు వాళ్ళని. అంటే మనకి దాని గురించి చెప్పే సర్వే అంటారు దాన్ని. వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఫ్యామిలీ ఏం చేస్తుందంటే వన్ మ్యాన్ షోనే చేస్తుంది. వన్ మ్యాన్ షో అంటే అర్థమైంది ఎవరికన్నా ఇక్కడ? అంటే ఇంట్లో ఒక్కరే సంపాదిస్తారు, అంటే ఒక్కరి ఇన్కమే ఉంటది. ఆ ఒక్కరు ఎవరంటే ఒక 8 hours వర్క్ చేసేవాళ్ళు. 8 hours లేకపోతే 12 hours. మాలాంటి ఒక ట్రెడిషనల్ బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఒక 12 గంటలు 16 గంటలు కూడా టైం పెట్టిన రోజులు ఉన్నాయి మావి కూడా. అలా ఒక ఒక పర్సన్ చేస్తారు. లేదు అనుకుంటే మనం ఇక్కడ ఇద్దరు ఫ్యామిలీ అంటే హస్బెండ్ అండ్ వైఫ్, అందరికి తెలిసిన విషయం ఇది. అంటే వీళ్ళిద్దరి జర్నీ కలిసి 1,00,000 రూపాయలు సంపాదించడానికి ఇప్పుడు ఇద్దరు చేయాల్సిన డేస్ వచ్చినాయి. మీరు చూసుకుంటే మీకు బయట చూసుకుంటే కూడా చాలా మందిని చూస్తున్నారు. ఒక 90% పీపుల్ కూడా ఇద్దరు వర్క్ చేస్తున్నారు, హస్బెండ్ అండ్ వైఫ్. ఇద్దరు చేసిన 1,00,000 రూపీస్ ఎర్న్ చేస్తున్నారా? క్వశ్చన్. పోనీ చేసిన వాళ్ళకి టెన్షన్ ఫ్రీగా ఉందా? పీస్ఫుల్ గా ఉండగలుగుతున్నామా? మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతున్నామా? అది ఇక్కడ 8 hours డ్యూటీ చేస్తే, ఇప్పుడు మమ్మల్ని తీసుకుంటా నేను, సరిత మల్లేష్ సారు ఇద్దరు కలిసి, మాది ఇద్దరిది కలుపుతాను నేను. ఒకవేళ ఇక్కడ ఇద్దరు చేసే వాళ్ళు ఉన్నారు, ఒక్కరు చేసే వాళ్ళు ఉంటారు. మేమిద్దరము, ఒకరము క్లినిక్ ఒకరు ఫార్మసీ కదా, ఇద్దరం కలిసి ఒక 16 hours డ్యూటీ చేస్తున్నాం రెగ్యులర్ గా. అదే మేము ఇద్దరం కలిసి ఒక 1 or 2 months షాప్ తీయలేదు, క్లినిక్ తీయకపోతే మా ఇన్కమ్ 0. బాగా గమనించండి ఫ్రెండ్స్ మీరు కూడా. నేను 2 years బెడ్ మీద ఉన్నానని చెప్పాను కదా, అప్పుడు ఒక 8 hours పోయింది కదా. అంటే ఇంకెవరినన్నా నా ప్లేస్ లో రీప్లేస్ చేసో తనో ఎలాగో మెయింటైన్ చేశారు. కానీ నేనున్నట్టుందా? ఓనర్ ఉన్నట్టుందా? ఉండదు. ఇక్కడ ఇన్కమ్ కూడా స్టేబుల్ గా ఉండదు అప్పుడు. అదే పూర్తిగా ఆగిపోయింది అనుకోండి వర్కింగ్ ఇద్దరిది, ఇన్కమ్ 0. ఈ కాన్సెప్ట్ మాకు అర్థమైంది మేము ఫస్ట్ రోజు చూసినప్పుడు. మాకు అంటే మనం చేస్తున్నదంతా యాక్టివ్ ఇన్కమ్ లోకే వచ్చింది అది. అంటే మనం వర్క్ చేసినంత సేపు వచ్చే డబ్బులు మాత్రమే వస్తున్నాయి. మనం ఎప్పుడైతే షటర్ ఎత్తట్లేదో మా షటర్, అప్పుడు ఇన్కమ్ 0. మేము 20 years చేసినా గానీ మళ్ళీ ఒక 2 months చేయకపోయినా మా ఇన్కమ్ 0. ఇది మాకు అర్థమైన కాన్సెప్ట్ అక్కడ. ఇక్కడ మనం అందరం కస్టమర్సే కదా, అందరం కస్టమర్సే. ప్రతి ఒక్కటి మనం కొంటున్నాం కాబట్టి మనం అందరం కస్టమర్సే. ఇక్కడ కస్టమర్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు ఒక ప్రొడక్ట్? ఈవెన్ ఇప్పుడు ఈ పెన్ ఉంది, లేకపోతే చూడు, ఒక సోపు, ఒకటి ఏదన్నా ఒక జూమ్ మీటింగ్ చేయవచ్చా? పౌడరు, ఏదన్నా కావచ్చు. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మామూలుగా మీరు అందరూ? అక్కడే నడుస్తుంది. మీ పక్కన ఒక రిటైల్ షాప్ నుంచి తెచ్చుకుంటారు. ఉందా జూమ్ ఇతను లో? ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటాడు? ఒక ఉందా? హోల్సేలర్ ఈవినింగ్ దగ్గర నుంచి కూర్చున్నా డాక్టర్. తీసుకొచ్చుకుంటాడు. ఇతను ఎక్కడి దగ్గర నుంచి తెస్తాడంటే ఒక ఎంత కూర్చున్నా డిస్ట్రిబ్యూటర్ అట్లా దగ్గర నుంచి అర్థమైంది. తీసుకొస్తాడు. ఇతను ఎక్కడి నుంచి తీసుకొస్తాడంటే నాకు ఒక తెలియదా? స్టేట్ ఏజెంట్ నుంచి తీసుకొస్తాడు ఆ? సార్ కదా. మళ్ళీ సార్ మీ వాయిస్ వినిపిస్తుంది సార్.
ఇతను ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు, ఫ్యాక్టరీ. ఇక్కడ తయారయ్యే దగ్గర నుంచి ఇతని దగ్గరికి వస్తుంది. ఇక్కడ మనం ఉన్నాము కస్టమర్ గా, అందరం కూడాను. ఇక్కడ కంపెనీ ఉంది. ఇక్కడ కంపెనీ తనంతా శ్రమ పెట్టింది, మెటీరియల్, రా మెటీరియల్ తీసుకురావాలి, అంతా రెడీ చేయాలి. కాబట్టి ఒక 30 రూపీస్ లో తన ప్రొడక్ట్ ని తను రెడీ చేసుకుంది. ఇదంతా చేసినందుకు ఇక్కడ ఈ కంపెనీ ఒక 10 రూపీస్ తీసుకుంటది. న్యాయమే కదా? ఇంతలా మనకి అన్ని చేసి ఇచ్చినందుకు తీసుకోవాలి కదా. ఇక్కడ 40 రూపీస్ అయింది యాక్చువల్గా ప్రొడక్ట్. కానీ ఇక్కడికి వచ్చేసరికి అదే ప్రొడక్ట్ 100 రూపీస్ అవుతుంది. ఎందుకు అవుతుంది? ఇది జాగ్రత్తగా వినండి, ఇది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు ఇతనికి ఒక 10 రూపీస్ చూసుకోవాలి కదా, ఇతను కూడా ఒక 10 రూపీస్ చూసుకోవాలి, ఇతను కూడా ఒక 10 రూపీస్ చూసుకోవాలి, ఇతను కూడా ఒక 10 రూపీస్ చూసుకోవాలి. మరి ఈ ప్రొడక్ట్ మన దగ్గరికి రావాలంటే ఒక అడ్వర్టైజ్మెంట్ రావాలా. ఇప్పుడు మనకు అందరికీ తెలుసు, మనం అందరి ఇళ్లలో టీవీ ఉంది, అందరం మీడియాను చూస్తున్నాం, అన్ని చేస్తున్నాం. ఒకటి ప్రమోషన్ జరగాలంటే ఒక అడ్వర్టైజ్మెంట్ కి ఒక సెలబ్రిటీ రావాలా, వాళ్ళకు 10 రూపీస్. మీడియా అంటే వాళ్ళని తీసుకొచ్చి మనకు చూపించేది మీడియా అంటారు, వీళ్ళకు 10 రూపీస్. చూసారు కదా, ఇక్కడ మొత్తం తీసుకుంటే మనకి ఒక 60%. దీన్ని మార్కెట్ అంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మనం తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్. మార్కెట్ ఇక్కడ 60% పోతుంది మన అమౌంట్ కదా. ఈ 60% అమౌంట్ నువ్వు ఎలా లాస్ అవుతున్నావు చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఈ 60% ఎక్కడ వెళ్లకుండా నేను ఇద్దరం ఉందామంటుంది ఒక పెద్ద ఆర్గనైజేషన్. నేను చెప్పిన గ్లోబల్లో వచ్చిన ఒక కంపెనీ కాన్సెప్ట్ ఏమంటుందంటే, ఇవెవరు అవసరం లేకుండా నేనుంటాను, నువ్వు ఉండు, మన ఇద్దరం కలిసి చేద్దాం అన్నట్టు. దాన్నే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అన్నారు. దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. ఇప్పుడు మనము 100 రూపీస్ తీసుకున్నప్పుడు మనం అనుకుంటాం కదా 60 రూపీస్ పోతుంది, చిన్న అమౌంట్, దీనికి పెద్దగా ఎవరం కూడా ఆలోచించం. అదే మనము ఒక 1000 రూపీస్ తీసుకున్నాం అనుకోండి, 600 వస్తుంది కదా, అవునా? కొంచెం పెద్ద ఫ్యామిలీ 10,000 తీసుకున్నారు, ఎంత లాస్ అవుతుంది per month? కానీ 100 రూపాయలు తీసుకున్న వాళ్ళకి 60 కూడా ఎక్కువే, 1000 తీసుకున్న వాళ్ళకి 600 ఎక్కువే, 10,000 తీసుకున్న వాళ్ళకి ఈ ఈ లెక్క అర్థం కావాలి ఫస్ట్ మనకి. ఈ లెక్క మనకి ఫస్ట్ అర్థం కావాలి. ఇవన్నీ నువ్వు లాస్ అవ్వకుండా నీకు ఇక్కడ ఒక కంపెనీ నేమ్ వచ్చేసి ఆమ్వే గ్లోబల్. ఈ కంపెనీ కాన్సెప్ట్ ఏంటంటే, టెన్షన్ ఫ్రీ చేసి రిచ్ పర్సన్ గా చేయాలి. ఇప్పుడు మనం సిడీలో విన్న మేడం చెప్తుంది కదా, తన నైట్ అవర్స్ డ్యూటీ, ఎంత టెన్షన్ తో మళ్ళీ ఇంటికి వచ్చి ఇల్లుని మేనేజ్ చేయడము. మాలాంటి లేడీస్ కి, ఒక వర్కింగ్ ఉమెన్స్ కి టెన్షన్ ఫ్రీ చేస్తూ, టెన్షన్ ఫ్రీ అవ్వాలంటే మనీ కూడా కావాలి కాబట్టి రిచ్ పర్సన్ గా తయారు చేయడం ఈ కంపెనీ కాన్సెప్ట్. ఇక్కడ మనము 180+ ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్ ఉన్నాయి మన దగ్గర, 1000+ పేటెంట్స్ ఫ్రెండ్స్. ఒక్క పేటెంట్ కొన్ని కోట్ల ఖర్చు అవుతుంది. ఒక్క పేటెంట్ కి
ఫార్ములాని ఇంకొక కాపీ చేయకూడదు అనేది పేటెంట్. అలాంటి ఇంకొకరు కాపీ చేయకూడదు. గ్రేట్ గా ఆలోచించింది కంపెనీ, చాలా గొప్పగా ఆలోచించింది కదా. ఇందులో ప్రొడక్ట్ 100+ కంట్రీస్ లో నెంబర్ 1 లో ఇది బిజినెస్ ని రన్ చేస్తుంది. ఏమేమి ఉన్నాయి? హోమ్ కేర్. హోమ్ కేర్ అంటే క్లాత్ వాష్, డిష్ వాష్, ఫ్లోర్ క్లీనర్స్, ఇవన్నీ వస్తాయి మనకి. పర్సనల్ కేర్, ఆయిల్, షాంపూ, పేస్ట్, సోప్, టాల్కమ్ పౌడర్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ ప్రొడక్ట్, బ్యూటీ కేర్ అన్ని, క్రీమ్స్, ఫేస్ వాష్, లిప్స్టిక్స్, ఎనామిల్స్ అన్ని వస్తాయి దానికి. ఇంకొక గ్రేట్ ఉంటుంది ఇందులో, హెల్దీ. నేను చెప్పా కదా ఫస్ట్ మీకు, హెల్త్ కేర్. హెల్త్ కేర్ అంటే ఎలా వస్తుంది మరి? ఇవన్నీ మనకు బయట దొరుకుతున్నాయి కదా, మరి ఇందులో హెల్త్ కేర్ ఎలా వస్తుంది? నేను ఫస్టే చెప్పాను మీకు, ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంది, కొన్ని వేల ఎకరాలలో ఒక కాన్సెప్ట్ తో వచ్చి పంటలు పండించి మనకి ఏదైతే మెయిన్ అవసరం న్యూట్రిషన్ కావాలో, ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్యాట్స్, మైక్రో న్యూట్రియన్స్, ఇవన్నీ ఏవైతే అవసరం అనుకుంటున్నావో, నా ప్రాబ్లం కూడా క్యూర్ అయిందంటే ఓన్లీ న్యూట్రిషన్, మైక్రో న్యూట్రిషన్ ప్రాబ్లం వల్లనే నేను బాగా సఫర్ అయ్యాను. నాకేదైతే అది అందిందో అప్పుడు నేను రికవర్ అవ్వడం జరిగింది. అలాంటి మంచి హెల్త్ కేర్ ప్రొడక్ట్ మన దగ్గర ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ ఉన్నాయి, ఓకే. ఇప్పుడు ఇక్కడ మనము ఇంకా ఉన్నాయి హెయిర్ ప్యూరిఫైయర్స్, కార్ ప్యూరిఫైయర్స్, డ్యూరబుల్స్ అంటే కుక్ వేర్, వంట చేసుకునే కుక్ వేర్స్. ఇంకొక గ్రేట్ ప్రొడక్ట్ ఉంది, అప్సా 80 అగ్రి కేర్ ప్రొడక్ట్. ఇది ఒక అద్భుతమైన అవకాశం రైతులకు కానీ మనం తినే వాళ్ళందరికీ కూడా. ఇది ఓకే, ఇదంతా చూసాము. మరి దీన్ని ఎలా మేము చేసుకోవాలి? దానికి కంపెనీ మనకు జూమ్ క్లాసులు, నువ్వు ఎక్కడున్నా పర్లేదు, అక్కడ నుంచే నువ్వు ట్రైనింగ్ క్లాసెస్ ని అటెండ్ చేసుకొని నువ్వు నాలెడ్జ్ ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని వాడుతున్నాము, దాని ద్వారా కొంచెం నాలెడ్జ్ వచ్చింది. ఇంకా మనకి ఎక్కువ నాలెడ్జ్ కావాలన్నప్పుడు తను జూమ్ ట్రైనింగ్ క్లాసులు ఫ్రీ ఆఫ్ కాస్ట్, నీకు ఒక మొబైల్, దాంట్లో రీఛార్జ్ ఉంటే సరిపోతుంది. డాటా వేసుకున్నామంటే, మామూలుగా డాటా దేనికైనా వాడుతున్నాం మనము, అదే డాటాని మనము ఈ ట్రైనింగ్ క్లాసులకి వాడుకోవచ్చు. ఉంటాయి, మనం ఇంట్రెస్ట్ గా దీన్ని విని నేర్చుకోవడం ఉంటది. ఇక్కడ దాకా మీకు అర్థమైంది అనుకుంటా, ఓకేనా? మరి ఇప్పుడు నేను అన్నాను కదా, ₹1,00,000 ఈజీగా సంపాదించే ఒక అవకాశం మనం చూద్దామని చెప్పాను కదా. అంటే బయట అయితే, ఇప్పుడు మేడం చెప్పింది మనకు ఆల్రెడీ, అందరు సీడీ కూడా విన్నారు. ₹1,00,000 సంపాదించాలంటే ఒక 10 అవర్స్, ఒక 12 అవర్స్ తన ఫ్యామిలీని తను వదలాల. తన మెంటల్ గా కూడా చాలా స్ట్రెస్ తీసుకోవాలి. మా వాడికి ఇంత శాలరీ, మా అమ్మాయికి ఇంత శాలరీ అని పేరెంట్స్ చెప్తారు, కానీ వాళ్ళ టెన్షన్ మనకు తెలియదు అక్కడ. కానీ ఇక్కడ జస్ట్ ఎంత సింపుల్ గా మనము ₹1,00,000 ని ఎర్న్ చేయొచ్చో నేను చెప్తాను. చాలా సింపుల్ గా చెప్తాను, చూడండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఇక్కడ ప్రొడక్ట్ 100% మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఉంటుంది మీకు. ఎందుకంటే మనకు నచ్చకపోతే మనం ఓపెన్ చేసినాక 30 days లోపు, మనం కొన్నాక వెంటనే ఓపెన్ చేసి 30 days లోపు 30% వాడిన తర్వాత మాకు నచ్చలేదు అనుకున్నప్పుడు కూడా, ఓపెన్ చేసిన ప్రోడక్ట్ కి మాత్రం జిఎస్టీ కట్ అవుతుంది, ఓపెన్ చేయకపోతే జిఎస్టీ కూడా కట్ అవ్వకుండా మనకు మనీ బ్యాక్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే నువ్వు సాటిస్ఫై అయితేనే దీన్ని తీసుకో అని చెప్తుంది మనకు కంపెనీ. ఇంత మంచి కంపెనీ ఎక్కడన్నా మేము చూసారా? మనం ఇంత పుట్టి ఇంత పెద్దవాళ్ళం అయ్యాం, ఎప్పుడన్నా చూసామా? ఈవెన్ నేను కూడా నా మెడికల్ షాప్ లో మెడిసిన్ తీసుకెళ్తే నేను మళ్ళీ తర్వాత దాన్ని రిటర్న్ 3 days నేను టైం ఇస్తాను. ఆ 3 days లో కూడా రీప్లేస్ చేస్తాను, మనీ రిటర్న్ చేయను. కానీ ఇక్కడ నీకు మనీ కూడా రిటర్న్ చేస్తా అంటుంది కంపెనీ, ఓకేనా?
అసలు విషయంలోకి వద్దాం మనం. ఇక్కడ నవంబర్ మంత్ నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మేము ఒక 2500 ప్రోడక్ట్ తీసుకున్నాం ఇద్దరం కలిసి. మాది ఎంత అయింది? టర్న్ ఓవర్ 5000 రూపీస్ అయింది. ఇక్కడ ఒకటి ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నెలకు ఒక్కరిని యాడ్ చేద్దాం అంతే. అలాగే చూడండి ఒకసారి దీన్ని మీరు ఇప్పుడు ఈ ప్లాన్ ని. నెక్స్ట్ నాకు ఇక్కడ మనకి 300 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది 5000 టర్న్ ఓవర్. నెక్స్ట్ ఇది నవంబర్ మంత్ కాబట్టి నేను నవంబర్ నుంచి మీకు ప్లాన్ చెప్తున్నా. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లో నేను మా ఫ్రెండ్ ఇద్దరం కదా, మేమిద్దరం కలిసి ఇంకొక 2 మెంబర్స్ ని యాడ్ చేసుకున్నాం. 2 + 2 ఎంత అయింది? 4 అంతే కదా, 4. సేమ్ 2500 ఎంత అయింది? టర్న్ ఓవర్ 10,000. ఇక్కడ కూడా మనకి 300 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. సేమ్ మళ్ళీ జనవరి మంత్ సేమ్ మళ్ళీ మాతో కలిసి మా ఫ్రెండ్స్ కలిసి మళ్ళీ వాళ్ళను తలా ఒక్కరిని మేము నలుగురిని యాడ్ చేసుకుందాం. 4 + 4 ఎంత అయింది ఫ్రెండ్స్? 8 అయినాం మేము. ఇక్కడ మా టర్న్ ఓవర్ వచ్చేసి మా టర్న్ ఓవర్ టీమ్ మేమందరం కలిసి ఒక టీం ఒక యూనిటీగా వెళ్తున్నాం 20,000 అయింది. ఇక్కడ మా ఇన్కమ్ 800 అయింది. మళ్ళీ 4th మంత్ ఫిబ్రవరి మేము 8 అయినాం కదా, 8 + 8 అయ్యాం 1500. సేమ్ 2500. ఇక్కడ ఎంత అయింది? 40,000 అయింది మరి. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి మ్యాజిక్. ఇంకా 800. మళ్ళీ మార్చ్ మంత్ లో ఇక్కడ 16 మెంబర్స్ అయ్యాం కదా మేము మొత్తం యూనిటీగా కలుస్తూ. 16 + 16 మేము 32 అయ్యాం. సేమ్ 2500. మా టర్న్ ఓవర్ వచ్చేసి 80,000 అయింది. ఇక్కడ మా ఇన్కమ్ వచ్చేసి 2500 రూపీస్ మాకు ఇన్కమ్ వచ్చింది. 1 2 3 4 5 మనం 5 నెలల్లో మనం పెట్టిన ఇన్కమ్ మనకు రిటర్న్ వచ్చింది కదా. రిటర్న్ వచ్చిందంటే ఇప్పటి నుంచి మనం వాడే ప్రోడక్ట్ అన్ని ఫ్రీయే కదా. ఇంట్లోకి ఫ్రీ వచ్చిన ప్రోడక్ట్ ఎలాగైనా ఎంతైనా వాడుకోవచ్చు కదా. ఓకే. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ 32 + 32 64 అయ్యాం మేము. సేమ్ 2500. 1,60,000. ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి 10,000. సూపర్ ఇన్కమ్ కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక లేడీ మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు వెళ్ళాలా. 28 డేస్ కనీసం తను వర్క్ చేస్తే ఈ ఇన్కమ్ తెచ్చుకుంటుంది. 28 రోజులు తను వర్క్ చేస్తేనే ఆ ఇన్కమ్ వస్తుంది. ఇంకో కొంచెం చూద్దాం మనం. ఇది మే మంత్. ఇక్కడ మేము 64 + 64 128 మెంబర్స్ అయ్యాము. 2500. మా టర్న్ ఓవర్ వచ్చేసి 3,20,000.
ఇక్కడ మాకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి 20,000 రూపీస్. సూపర్ ఇన్కమ్. ఒక ఇంట్లో ఉండి తన పిల్లల్ని చూసుకుంటూ తన ఇల్లుని చూసుకుంటూ జస్ట్ తనకున్న క్లోజ్ కాంటాక్ట్స్ లని అందరినీ కలుపుతూ వెళ్తూ ఒక లేడీ ఇంట్లో ఉండి సంపాదించుకుంటే సూపర్ ఇన్కమా కాదు? ఒక 20,000 కదా. ఇంకొంచెం డీప్ గా వెళ్దాం మనం. జూన్ మంత్ 128 మెంబర్స్ మేమందరం కలిసి ఇంకొక 128 మెంబర్స్ ని యాడ్ చేసుకున్నాము. 2,500 6,40,000. ఇక్కడ మా ఇన్కమ్ వచ్చేసి 40,000. అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. ఈవెన్ ఒక బీటెక్ చేసిన ఒక ఫస్ట్ శాలరీ కూడా ఇంత కొన్ని కంపెనీలలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇంట్లో ఉండి జస్ట్ 2 అవర్స్, ఇక్కడ మనం పెట్టే టైం కూడా 2 నుంచి 3 అవర్స్ అంతే. ఇంకా నువ్వు ఎక్కువ టైం పెడితే నీ ఇన్కమ్ ఇంకెక్కువ పెరుగుతుంది. నువ్వు ఎక్కువ మంది పీపుల్ని యాడ్ చేసుకుంటే నీకు ఇంక ఇన్కమ్ ఎక్కువనే పెరుగుతుంది. ఇంకొకటి చూద్దాం ఫిగర్ మనం. జూలై మంత్ లో 256 ప్లస్ 256 అంటే 512 మంది 2,500 12,80,000 టర్న్ ఓవర్ జరిగితే ఇక్కడ మన ఇన్కమ్ వచ్చేసి 1,00,000 రూపాయలు. చూశారు కదా. 1 2 3 4 5 6 7 8 9 జస్ట్ 9 మంత్. ఇదే ప్లాన్ ను మనం ఇంప్లిమెంట్ చేసుకున్నామనుకో జస్ట్ 9 నెలల్లో మనం అనుకున్న 1,00,000 రూపాయలు ఈ ఇన్కమ్ మనం సంపాదించవచ్చు. ఇది ఇలాగే వస్తుందా అన్నది కాదు. ఇలా చేసుకుంటూ వెళ్తే మనం పెట్టే టైంను బట్టి ఎఫర్ట్ను బట్టి ఇలా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మీ ఇన్కమ్ ఇంతలో ఉంటుంది. ఎందుకంటే మేము ఈ ఇన్కమ్ చూసిన వాళ్ళం. కానీ మాకున్న బిజీ షెడ్యూల్లో కూడా మేము టైం తీస్తూ ఈ ఇన్కమ్ ను దాటేసాం ఆల్రెడీ. కాబట్టి మీకు ఈ రోజు ఈ ఇన్కమ్ చెప్పాలని మేము అనుకున్నాము. ఈ విధంగా చెప్పాలనుకున్నాము. మొబైల్ ద్వారా జూమ్ లో డిజిటల్ గా కాకుండా ఒక్కసారి ఇలా చెప్పాలి అనుకున్నాము. ఇంకొకటి మీకు చిన్నది చెప్తాను. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా. దయచేసి ఇదంతా కూడా ఒకసారి మీరు అందరూ రాసుకోండి, వీలైతే ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మనం ఏం పెట్టట్లేదు, జస్ట్ 2,500 లేడీస్ ఒక చీర కొన్నంత వాల్యూ కాదు, ఒక వర్క్ బ్లౌజ్ చేపించినంత వాల్యూ కాదు. దీన్ని నువ్వు ఎప్పుడైతే పెంచుకుంటూ పోతున్నావో మనము ఈ సంఖ్య ఇది, అప్పుడు మనం ఇన్కమ్ ని చాలా పెంచుకుంటాం. ఇక్కడ నేను ఒక కాన్సెప్ట్ 1940లో 10 రూపీస్ ఉంటే సూపర్, 1960లో 100 రూపీస్ ఉంటే సూపర్, 1980లో 1,000 రూపీస్ ఉంటే సూపర్, 2000లో 10,000. ఇదంత ఇన్కమ్. 2020 కల్లా 1,00,000 రూపాయలు, 2040 కల్లా 10 లక్షలు ఉంటే యాజ్ ఎ మిడిల్ క్లాస్. ఒక్కసారి మీరు గమనించుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న అందరూ ఈ జూమ్ మీటింగ్ లో ఉన్నారు. ఇక్కడ కరెక్ట్ వెళ్తున్నారా, ఎక్కడ వెనకబడ్డారా, లేకపోతే ముందుకున్నారా? ముందుకున్నా కానీ మీరేం మిస్ అవుతున్నారో గమనించుకోండి. వెనక ఉంటే మీరేం సెట్ చేసుకోవాలో ఆలోచించుకోండి. ఎగ్జాక్ట్లీ మేము 2005 లోపే ఈ ఇన్కమ్ లో ఉన్నాం. మేము ఆల్రెడీ ఇంతకు డబ్బల్లోనే ఉన్నాం. ఎందుకంటే మేము 2003లో మెడికల్ షాప్ పెట్టాము, ఇక్కడ ఉన్నాం. కానీ మాకు కూడా ఈ కాన్సెప్ట్ చూసినప్పుడు మెంటల్ గా ఫ్రీ అవ్వాలి కొంచెం అనిపించింది. ఇంకా మనం లేకపోతే నడిచే కాన్సెప్ట్ ఇది. ఇక్కడ నేను చెప్పాను కదా, ఉంటేనే నడుస్తుంది, లేకపోతే నడవదు. అలాంటి కొన్ని పాయింట్స్ నాకు నచ్చి మేమిద్దరం కలిసి ఈ బిజినెస్ ని తీసుకోవడం జరిగింది. ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. 2020 దాటారు, 1,00,000 ఇన్కమ్ లో ఉంటే సేఫ్. లేదు అనుకుంటే ఖచ్చితంగా ఈ అవకాశం మీ అందరికీ అవసరమే. ఓకేనా? ఇది కూడా బాగా నోట్ చేసుకోండి. మీరు ఎవరికైనా చెప్పాలన్నా మీకు
బెటర్గా ఉంటుంది, మీరు అర్థం చేసుకోవడానికి ఫస్ట్ బెటర్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. బ్యాక్ టు మేరీ. సూపర్ మేడం, చాలా చాలా థ్యాంక్ యూ. మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక హౌస్ వైఫ్ కూడా 1 lakh మంత్లీ 1 lakh తీయొచ్చు అనేది ఇక్కడ మాకు నేర్పించారు. సూపర్ మేడం, చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ మల్లేష్ సార్, వెల్కమ్ సార్. ఒక డాక్టర్ గా ఉంటూ సారు మేడం ఇద్దరు కలిసి ఈ బిజినెస్ తీసుకున్నారు. ఒక 2 years లోనే వాళ్ళు వచ్చేసి 2 lakhs దగ్గరకు అమౌంట్ తీసుకున్నారు ఇక్కడ ఈ బిజినెస్ లో. ఈ బిజినెస్ ద్వారా వాళ్ళ మాటల్లోనే మనం విందాం. ఓకే సార్, వెల్కమ్ సార్. ఓకే, డెమో చేయరా ఫస్ట్? డెమో ప్లే చేయనా సార్? ఇక్కడ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్ ఎంత క్వాలిటీగా ఉంటాయి, ఎంత కెమికల్ ఫ్రీగా ఉంటాయి అనేది మనం చూద్దాం ఈ డెమో ద్వారా. అన్ని ప్రొడక్ట్ చెప్పలేము, ఒక డెమో అయితే ఈరోజు చేసి చూపెడతాను నేను. ఓకేనా? ఇంట్రడక్షన్ చేస్తున్నాను, పరిచయం చేస్తున్నాను. చూడండి, మనం రోజు డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్ ఇది. మనము మన ఇంట్లో ప్రతిరోజు చేయాల్సిన పని కూడా ఇది. ఎందుకంటే మనం క్లాత్ వాష్ గురించి ఒక ప్రోడక్ట్ని మనము చూద్దాము. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది ఇప్పుడు మామూలుగా మనం అందరం క్లాత్ వాష్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక బకెట్ కానీ టప్పు కానీ వాటర్ తీసుకుంటాం ఫస్ట్. అందులో నేను కూడా సేమ్ అలాగే వాటర్ తీసుకున్నాను. చూడండి, ఇందులో నేను డిటర్జెంట్ పౌడర్ వేస్తున్నాను ఒక దాంట్లో. ఇది ఇంతకుముందు నేను వాడిన బ్రాండ్ పౌడర్ అనేది. ఇప్పుడు నేను లిక్విడ్ వేస్లో ఒక ప్రోడక్ట్ నేను మీకు పరిచయం చేస్తున్నాను. చూడండి, ఆ లిక్విడ్ ఏంటో నేను మీకు చెప్తాను. లిక్విడ్ బేస్లో ఉంటుంది, ఇది వేసాను. ఈ రెండింటికి మీకు డిఫరెంట్ చూపించడానికి నేను ఈరోజు ఈ డెమోని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడ ఎంత ఫోమ్ వచ్చిందో మనము పౌడరు, డిటర్జెంట్ పౌడర్లో ఇందులో కూడా వస్తుంది ఫోమ్, అంటే నురుగు వస్తుంది. కాకపోతే అది తొందరగా మనకి వెళ్ళిపోతుంది. దీనివల్ల నేను తెలుసుకుంది ఏంటంటే మనకు వాటర్ సేవ్ అన్నది జరుగుతుంది. ఇక్కడ మనకి వాటర్ సేవ్ అన్నది జరుగుతుంది. అంటే ఇక్కడ తక్కువ నీళ్ళతో మనము క్లాత్ వాష్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకు కూడా ఎక్కువ సార్లు శ్రమ పెట్టాల్సిన అవసరం లేదు. మరి ఇలా ఉంది కదా ప్రోడక్ట్, మరి ఇది మురికిని, మరకల్ని తీస్తుందా లేదా అని మనకు ఒక డౌట్ ఉంటుంది ఎవరికైనా. యాక్చువల్గా నేను ఇక్కడ ఈ కర్చీఫ్ పైన పెన్ను, ఇంకు మరక పెట్టాను. చూడండి, ఇంకులో మనకు 18 వెరైటీస్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి ఇంకులో. అది అలాంటి ఒక ఇంకు మరక మనం తీసేయగలిగామంటే మనకు ఆల్మోస్ట్ అన్ని మరకలు వెళ్ళిపోయినట్టే. ఇంకా కొన్ని దీనికి సంబంధించి బ్లడ్ కానీ, టీ కానీ, కాఫీ కానీ, కర్రీ కానీ మనకు పడ్డాక వెంటనే మనకి రిమూవ్ చేసుకోవచ్చు. మనము క్లాత్ వాటర్లో పెట్టకుండా మనము పక్కన పెట్టేసి 2-3 days తర్వాత కూడా మనము ఆ మరకల పైన తర్వాత కూడా ఈ లిక్విడ్ని అప్లై చేసి మనము ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. క్లాత్ వాటర్లో తడపకూడదు, ఎండలో ఆరేయకూడదు. అంతసేపు అలా ఉంచేసి మనము తర్వాత లిక్విడ్ని మనము అప్లై చేసి కూడా ఒక 1 week తర్వాత కూడా మనము ఆ క్లాత్ వాష్ను యూజ్ చేసుకోవచ్చు. మనం క్లాత్ని క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను పెన్ను గీత రాశాను కదా, ఎక్కడ కూడా కనిపించలేదు. జస్ట్ నేను ఇలా పెట్టి అలా అప్లై చేసి తీసేసాను. మనం అదే ఒక 1 hour సోక్ చేసుకోవడం, అంటే నానబెట్టుకున్నాం అనుకోండి,
బ్యూటిఫుల్గా ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. ఇంకా మరి ఇది నేను ఆర్గానిక్ అని తీసుకొని వాడుతున్నాను, నాకు తెలిసిన వాళ్ళు చెప్తే. మరి ఇది ఆర్గానికా కాదా అనేది నేను ఒకసారి టెస్ట్ చేసుకున్నాను. చూడండి, ఇది టర్మరిక్ పౌడర్, పసుపు ఇందులో వేసాను. చూడండి, ఇది ఆర్గానికా కాదన్నది మనకి ఇక్కడ తెలిసిపోతుంది ఈజీగా. ఇక్కడ చూడండి, ఇందులో రెడ్ కలర్ వచ్చేసింది డిటర్జెంట్ పౌడరు. ఇప్పుడు నేను తీసుకున్న లిక్విడ్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంది. అంటే ఇది ఓన్లీ ప్యూర్ ఆర్గానిక్గా ఉందన్నది మనకు తెలుస్తుంది, టర్మరిక్ వేసాక, పసుపు వేసాక. ఇప్పుడు మీకు ఆ బ్రాండ్ ఏంటో చూపిస్తాను నేను. చూడండి, బ్రాండ్ నేమ్ వచ్చేసి SA8 లాండ్రీ డిటర్జెంట్ లిక్విడ్. దీన్ని SA8 అంటారు. ఇది ప్యూర్ ఆర్గానిక్గా ఉంది, చాలా మన హ్యాండ్స్కి సేఫ్, మన క్లాత్కి సేఫ్, ఎకనామికల్గా కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. ఇది మనకి 1 లీటర్ వచ్చేసి మనకు 980 రూపీస్ ఉంటుంది. ఒక 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే 4 months to 5 months ఈజీగా వస్తుంది. హాఫ్ లీటర్ అయితే 577 రూపీస్ ఉంటుంది, అది కూడా 3 months ఈజీగా వస్తుంది 4 మెంబర్స్ ఉన్న వాళ్ళకి. 236 రూపీస్ ఉంటుంది చిన్న బాటిల్. ఇది దగ్గర దగ్గర 40 నుంచి 45 డేస్ ఈజీగా వస్తుంది. ఇది హైలీ కాన్సన్ట్రేటెడ్ ప్రోడక్ట్. దీన్ని వాటర్లో డైల్యూట్ చేసి కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియోని చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఓకే, గ్రేట్ కదా, బాగుంది కదా. ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్, గ్రేట్. మనం వాడుకుంటే మన హెల్త్ బాగుంటుంది, మనం కొందరికి షేర్ చేస్తే మన వెల్త్ బాగుంటుంది. ఓకే, నా పేరు వచ్చేసి డాక్టర్ మల్లేష్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మా బ్యూటిఫుల్ వైఫ్ సరిత చూశారు కదా, ప్లాన్ చేశారు. ఆ, ఒక 9 months లోపున మనం 1 lakh రూపీస్ ఎలా పర్ మంత్ సంపాదించే స్టేజ్కి రావచ్చు, అక్కడ నుంచి ఇంకా ఇంకా పెంచుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి మన దగ్గర కొంతమంది లీడర్స్ ఉంటారు ఇక్కడ. అంటే కామన్గా ఈ బిజినెస్ తీసుకున్న తర్వాత రికగ్నిషన్ పార్ట్ అని చాలా ముఖ్యం అనమాట. ఆ రికగ్నిషన్ పార్ట్ నేను తీసుకుంటున్నా ఈరోజు. ఓకేనా. మన దగ్గర ఫస్ట్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళని ఒకసారి ఇంట్రడక్షన్ చేసుకోమని చెప్దాము. గ్యాలరీ ఊళ్ళోకి వెళ్తున్నాను. ఆ, ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చేసి వాళ్ళు ఇంట్రడక్షన్ చేసుకోండి. ప్లీజ్ వెల్కమ్ న్యూ కామర్స్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్. ఎవరైతే కొత్తగా వచ్చారో జూమ్ ప్లాట్ఫామ్కు ఈరోజు ఒక్కసారి మీరు పరిచయం చేసుకోండి. ఉన్నారా ఎవరైనా? ఎవరైనా వాళ్ళు అప్లై అని ఉంటే వాళ్ళకి చెప్పండి. బాలకృష్ణ అనే నేమ్తో ఉన్నారు. ఎవరా? బాలకృష్ణ. బాలకృష్ణ. పరిచయం చేసుకున్నాను. ఓకే, బాలకృష్ణ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది డాష్. సార్ మ్యూట్లో ఉన్నారు చూడండి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు నమస్తే ఫ్రెండ్స్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇప్పుడు చూశారు కదా, ఫస్ట్ టైం చూశారు కదా ప్లాన్, మీకు ఎలా అనిపించింది చెప్పండి. సార్ నా పేరు బాలకృష్ణ సార్. నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే మేడం ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మనం మంత్లీ ఒకళ్ళిద్దరిని అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తే ఏ విధంగా ఉంటుంది, బై మంత్ వైజ్ మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగుంది. సిడీని అటెండ్ కాలేదు సార్. తర్వాత మేడం ఎక్స్ప్లెయిన్ చేసిన నాకు నాకు చాలా అర్థమైంది సార్, కాన్సెప్ట్ అర్థమైంది. అంటే మన హెల్త్ ప్లస్ వెల్త్ ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవచ్చో మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, వండర్ఫుల్. ఓకే, ఇంకెవరైనా పిలిచారా కొత్త వాళ్ళను? మ్యూట్ చేసుకోండి బాలకృష్ణ గారు. ఇంకెవరైనా పిలిచారా? వాళ్ళని ఒకసారి మీరు ఇంట్రడ్యూస్ చేయండి, కొత్తగా వచ్చే వాళ్ళు. లేకపోతే నెక్స్ట్ వెళ్దాము. నందిని ఉన్నాం. ఓకే, నందిని ప్లీజ్ వెల్కమ్ రా. ఓకే, నెక్స్ట్ ఈ బిజినెస్ లో సక్సెస్ లెవెల్స్ ఉంటాయి ఇక్కడ. ఈ సక్సెస్ లెవెల్ని బట్టి మీ ఇన్కమ్ అనేది డబులింగ్ అవుతూ పోతుంది అన్నమాట.
ఇప్పుడు చెప్పారు కదా మేడం, ఎలా చెప్పారు మంత్లీ ఇంత ఇంత ఎలా అవుతుందంటే సక్సెస్ లెవెల్స్. ఇలా ఫస్ట్ సక్సెస్ లెవెల్ అంటే ఏంటంటే 3%. ఇలా అందరు కూడా న్యూ 3% కానీ ఓల్డ్ 3% కానీ ఒక్కసారి మీరు హ్యాండ్ రైజ్ చేయండి. జూమ్ డైస్ లో అందరితో మాట్లాడిపించలేము కాబట్టి ఎవరెవరు 3% క్లాప్స్ కొట్టండి అందరు కూడా. ప్లీజ్ వెల్కమ్ ఆల్ 3%ers. హ్యాండ్ రైజ్ చేయండి ఎవరెవరు 3% ఉన్నారో. ఓకే సార్, నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఇక్కడ మనకు 6% ఉంటారు. ఇది ఓకే, స్వప్న రుడ్డా, నందిని, ఆ, ఇంకా వీళ్ళందరూ కూడా 3%. కంగ్రాచులేషన్స్ రా, ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ తాళపల్లి యూ సార్. గోపి, తాళపల్లి గోపి అండ్ భాగ్య, కంగ్రాచులేషన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫినామినల్ లెవెల్ బెటర్, అదే ఒక లీడర్ గా ఎదుగుతున్న క్రమంలో లెవెల్ అనమాట. ఇది 6% లెవెల్. ఈ 6% లెవెల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి బిజినెస్ కొంచెం కొంచెం అర్థం కావడం జరుగుతుంది. వాళ్ళ టీంలో ఒకరిద్దరు వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఒకసారి హ్యాండ్ రైజ్ చేసుకోండి ఎవరెవరు 6%. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది డయస్. మీరు వీడియోస్ కూడా ఆన్ చేసుకోండి, మిమ్మల్ని చూడడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. 6% ఎవరైతే ఉన్నారో. ఓకే, ఎవరున్నారు? రమా ఈజ్ ద 6% లెవెల్లో ఉన్నారు. వాళ్ళు మీటింగ్ లో ఆన్ చేశారు కానీ వీడియో అయితే ఆన్ చేసుకోలేదు. లక్ష్మి, కంగ్రాచులేషన్స్ రా, హ్యాండ్ రైజ్ చేయలేదు, అయినా కనిపిస్తున్నాం కాబట్టి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ ఇంకెవరున్నారు 6%ers? తిరుమల. తిరుమల వెంకటేష్ సార్, కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకా నీలేష్. నీలేష్ అండ్ అనురాధ, కంగ్రాచులేషన్స్. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నాకు తొందరగా అర్థమవుతుంది, ఎందుకంటే నేను చూస్తున్నా కదా జూమ్ డైరెక్ట్ ఎవరు హ్యాండ్ రైజ్ చేయకపోవడం వల్ల చెప్పలేకపోతున్నాను. జాదవ్ లచ్చిరామ్ సార్, కంగ్రాచులేషన్స్ మేడం. ఫర్ 6%. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రమ్మ కూడా వచ్చింది, కంగ్రాచులేషన్స్. టైం లాక్ వల్ల వీళ్ళని మాట్లాడిపించలేకపోతున్నాము. నెక్స్ట్ టైం ఖచ్చితంగా టైం ఉంటే మాట్లాడిపించేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫినామినల్ లెవెల్, ఇది లీడర్షిప్ లెవెల్ అంటారు. ఇది 9%ers. ఈ బిజినెస్ లో 9% అయిన వాళ్ళు 10,000 పైన అమౌంట్ తీసుకుంటారు వీళ్ళు ఎవ్రీ మంత్. చెప్పారు కదా మేడం ఇంతకుముందు. వీళ్ళకు ప్లీజ్ వెల్కమ్ 9% అండ్ బిఎఫ్ఐస్ ఆన్ ది డయస్. ఆల్ బిఎఫ్ఐస్ హ్యాండ్ రైజ్ చేయండి. మేరీ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకెవరు ఉన్నారు? హరిత, హరిత మీటింగ్ లో లేదా? సువర్ణ సిస్టర్ మీటింగ్ లో ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి. థ్యాంక్ యూ సార్. హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తే అర్థమవుతుంది, హ్యాండ్ రైజ్ చేయకపోతే అర్థం కాదు అట్లా. ఓకేనా? ఓకే, ఈ 9% లీడర్స్ మనము ఒక 1 minute లో మీకు ఈ అవకాశం ఎలా అనిపించిందో ఒకసారి మాట్లాడిద్దామా? అవకాశం ఎలా వచ్చింది, మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఒకసారి మాట్లాడిద్దాం. మొట్టమొదటిగా 9% లీడర్లో మేరీ వీడియో ఆన్ చేసుకుంది కాబట్టి ప్లీజ్ వెల్కమ్ మేరీ రవి ఆన్ ది డయస్. థ్యాంక్ యూ సార్. నా పేరు మేరీ, హస్బెండ్ పేరు వచ్చేసి రవి. అప్లయన్స్ ఇప్పుడు ప్లాన్ షో చెప్పారు కదా సరిత మేడం, మల్లేష్ సార్. మెంటర్స్ వచ్చేసి రాంబాబు సార్, అండాల్ మేడము. నేను ఇందులోకి ఫస్ట్ హెల్త్ పరంగానే వచ్చాను. నేను నా హెల్త్ థైరాయిడ్ ప్రాబ్లం ఉండే, ఆ థైరాయిడ్ ప్రాబ్లం గురించి నేను ఇందులో ప్రొడక్ట్స్ తీసుకొని వాడుకున్నాను. న్యూట్రిషన్ ద్వారా నా హెల్త్ నేను రివర్స్ చేసుకోగలిగాను. అలా నా హెల్త్ పర్పస్ లో వచ్చి నేను ఇందులో మనీ సంపాదించుకుంటున్నాను. 3%, 6% ఇలా ఒక్కొక్క స్టెప్ నేను ఎక్కుతూ 9% లో బిఎఫ్ఐ లో ఉన్నా నేను. లాస్ట్ సెప్టెంబర్ లో నేను చాలా పెద్ద అమౌంట్ తీసుకున్నట్టు అనిపించింది నాకు.
అమౌంట్ తీసుకున్న తర్వాత నా ఫ్యామిలీ, నా పిల్లలు ఏది అడిగినా నేను తీసి ఇవ్వడానికి నాకు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది అక్కడ నాకు కనిపించింది. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మల్లేష్ సార్, థ్యాంక్ యూ సరిత మేడం. నాలెడ్జ్ కూడా నాకు నేర్పించినందుకు రాంబాబు సార్కి, ఆండాల్ మేడంకి చాలా థ్యాంక్ యూ. న్యూట్రిలైట్ నాకు అందించినందుకు ఆమ్వేకి చాలా చాలా థ్యాంక్ యూ. నాకు ఆమ్వేను పరిచయం చేసినందుకు గాడ్కు కూడా చాలా థ్యాంక్ యూ సార్. ఓకే సార్, బ్యాక్ టు హోస్ట్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రా, వండర్ఫుల్ సార్. నెక్స్ట్ ఫినామినల్ వచ్చేసి ఈ బిజినెస్ లో హరిత చెన్నకేశ్వరుడు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది డయాస్. ఓకే, హరిత మాట్లాడడానికి పడింది. ప్లీజ్ వెల్కమ్ రా. ఓకే సార్. ఒక గుడ్ వన్ ఈవినింగ్ సార్. వన్ 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 అండ్ హాఫ్ మినిట్ లో కంప్లీట్ చేయరా? ఈ అవకాశం నీకు ఎలా అనిపించింది? ఆ, మీరు మీరు ఓకే, మీరు 12% బిఎఫ్ఐ. ఓకే, నెక్స్ట్ టైం పిలుస్తాను నేను. సువర్ణ సిస్టమ్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది డయాస్. 9% లీడర్, మీకు ఎలా అనిపించింది? మీ మాటలో చెప్పండి. సువర్ణ హెచ్డి రాజు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది డయాస్. ఫోన్ దగ్గర లేరా, ఉన్నారా? ఉంటే ఒకసారి ఆన్ చేసుకోండి, మాట్లాడండి. మీ ఆనిముత్యాలు లాంటి మాటలు మేము వినాలనుకుంటున్నాం. ఓకే, అంతలోపు వేరే వాళ్ళు పిలుద్దాము, తర్వాత చూద్దాము. నెక్స్ట్ లీడర్ వచ్చేసి జాడి గంగా రాజన్, ఉన్నారా? లేదు, రాలేదు తను. ఓకే, మొదట్లో జాయిన్ అయ్యారు, వాళ్ళు లేరు. ఇంకెవరన్నారా 9% అండ్ బిఎఫ్ఐ లీడర్స్? ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకా ఫినామినల్ లెవెల్, ఇది లీడర్షిప్ లెవెల్ కంప్లీట్ గా 12% విత్ బిఎఫ్ఐ. వీళ్ళు వాళ్ళ టీంను ఎంగేజ్ చేసుకుంటూ, ఒక్కొక్క టీం మీద వాళ్ళు వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా వీళ్ళ టీమ్స్ ఉంటాయి. ఒకసారి పిలుదామా వీళ్ళని మరి? ఓకే, ప్లీజ్ వెల్కమ్ 12% and 12% BFIs on the dais. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. గుడ్ హరిత ఈవినింగ్ సార్. గుడ్ చెన్నకేశ్వరుడు. ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అమ్మా. నాది వీడియో కొంచెం ప్రాబ్లం అందుకోసం అని పెట్టుకోలేకపోతే. బాగా అనిపించింది మేడం, అసలు మస్తు ఉంది. ప్లాన్ అయితే సూపర్ అనిపిస్తుంది. నేను అంటే హెల్త్ పరంగానే ఇందులోకి వచ్చినాం. నేను ఇందాక చెప్పింది కదా మేడం, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అంటే మేము హెల్త్ కేర్ వాడుకుంటూ ఒక నలుగురు పీపుల్కి హెల్ప్ చేస్తూ మేము ముందుకు, అంటే ఫస్ట్ 3% ఫస్ట్ స్టెప్ అది. అసలు మనల్ని గుర్తించడం అంటే ఎవ్వరు గుర్తించరు, ఇక్కడ గుర్తింపు అనేది ఉంటుంది. అది బాగా అనిపిస్తుంది నాకు. ఒక్కొక్క స్టెప్ అంటే 3%, 6%, డైరెక్ట్ అంటే నేను సెప్టెంబర్ లో 9% అండ్ బిఎఫ్ఐ 12% అయినా. అసలు మస్తు అనిపించింది నాకు. అసలు అక్కడ అమౌంట్ కూడా నేను పెద్ద అమౌంట్ తీసుకున్నా అక్కడ. అసలు నేనైనా ఇంత సంపాదించానా అన్నట్టు అనిపించింది నాకు. మస్తు సంతోషం అనిపించింది. మా ఆయన కూడా సంతోషపడ్డాడు. మా అమ్మ వాళ్ళకి ఇట్లా వాళ్ళందరికి చెప్తే వాళ్ళు కూడా అవునా అంత బాగుంది కదమ్మా అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు నాకు. ఓకే మేడం, బ్యాక్ టు మల్లేష్ సార్. ఓకే, సూపర్ లెవెల్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ రా. నెక్స్ట్ థ్యాంక్ యూ మీ సార్. గోల్ ఏంటి? మీ గోల్ ఏంటి? మీ డ్రీమ్ ఏంటి కూడా చెప్పండి. సార్ నెక్స్ట్ వచ్చేసి నేను 15% రీచ్ కావాలని నా డ్రీమ్ సార్. అంటే నా టీమును ముందుకు తీసుకువెళ్తే నేను కూడా ముందుకు వెళ్ళాలని మెయిన్ డ్రీమ్ సార్ అది. ఓకే, సూపర్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ 9% సువర్ణ సిస్టర్ అయితే ఇంకా రాలేదు. ఓకే, నెక్స్ట్ వెళ్దాము. నెక్స్ట్ ఫినామినల్ లెవెల్ వచ్చేసి కంప్లీట్ లీడర్షిప్ లెవెల్ 15% అండ్ బీబీఐ కూడా అంటాం దీన్ని.
3 ఫినామినల్ 6% లీడర్స్ వాళ్ళు కూడా వాళ్ళు డెవలప్ చేస్తుంటారు వాళ్ళను టీమ్స్ను. వాళ్ళు 6% వాళ్ళు ఇప్పుడు ఎవరు లేదు. 15% ఇప్పుడు ఖాళీగా ఉంది మన టీంలో. 18% కూడా ఖాళీగా ఉంది. సిల్వర్స్, బ్రాండ్ న్యూ సిల్వర్స్ అండ్ సిల్వర్స్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది డయాస్ సరిత అండ్ మల్లేష్ రేణు. ఓకే, కంగ్రాచులేషన్స్. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు నేను చెప్పినట్టు మాకు నా పేరు సరిత, నా పరిచయం ఆల్రెడీ అయిపోయింది. అంటే మేము ఒక 2 years ఆఫ్ టైం తీసుకున్నాము సిల్వర్ దానికి వెళ్ళడానికి. మేము ఆలోచించింది ఏంటంటే ఇద్దరము మా టీంకి అంత టైము పెట్టకుండా తొందరగా తీసుకెళ్లాలనేది మా ఇద్దరు కాన్సెప్ట్, అంతే సీక్రెట్ ఇక్కడ. మనం తీసుకున్నంత టైము వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే మేము క్లోజ్గా వర్క్ చేస్తున్నాము, దగ్గరగా వర్క్ చేస్తున్నాము. వాళ్ళు కూడా మంచి యాక్టివిటీ, ఇప్పుడు మాట్లాడిన ప్రతి లీడర్ని చూస్తున్నాం మనం. అంటే వాళ్ళ మాటల్లోనే కాన్ఫిడెంట్ తెలుస్తుంది కదా మనకి, వాళ్ళు దేనికైనా రెడీగా ఉన్నారు చేయడానికి అన్నప్పుడు మనం వాళ్ళతో కూడా రెడీగా ఉండాలన్నది మా ఇద్దరు కాన్సెప్ట్. మేము వీలైనంత మందిని ఫస్ట్ బీబీఐ ఫారం పంపించాలనుకుంటున్నాం. అది మేము వెళ్ళి వచ్చాము, ఆ ట్రీట్ ఎలా ఉంటుందో మేము చూసాము. అక్కడ హోటల్ కానీ, ఆ ఫుడ్ కానీ, ఆ వెరైటీస్ కానీ, అక్కడ మనకిచ్చే రెస్పెక్ట్ కానీ, అవన్నీ మేము ఎంజాయ్ చేసాము. అంటే మన లైఫ్లో హస్బెండ్ వైఫ్ ఏం చేస్తారంటే ఎప్పుడు బిజీగానే నడుస్తుంది కదా అందరిది కూడా. కానీ ఆ 1 day ట్రిప్ అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుంది తెలుసా. ఎన్నో కోట్లు సంపాదించిన ఆనందాన్ని వస్తుంది మనం హస్బెండ్ వైఫ్ ఒక జర్నీ చేస్తున్నప్పుడు, ఆ బీబీఐ ఫారంకి వెళ్తున్నప్పుడు. ఇప్పుడు హరిత అన్నట్టు, మేరీ అన్నట్టు రికగ్నేషన్, చాలా గొప్ప రికగ్నేషన్ పొందుతాము. నేను అనుకుంటుంది ఏంటంటే ఫస్ట్ ఒక్కొక్కరిని ఆ ఫారంకి పంపించాలా. ఫస్ట్ వాళ్ళు ఒక్కసారి ఆ టేస్ట్ చూసి రావాలా. ఎందుకంటే తిన్న వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు. మేము ఒకసారి వెళ్ళొచ్చాం కాబట్టి మాకు తెలిసింది. కాబట్టి మా టీంని వీలైనంత తొందరగా మేము బీబీఐ ఫారం పంపించాలి. అటు తర్వాత వాళ్ళని సిల్వర్కి కూడా పంపించాలని మేము అనుకుంటున్నాము. ఇది మేము అనుకుంటున్న ఇద్దరం, మా ఇద్దరి గోల్ ఒకటే ఉంటది ఎప్పుడు కూడా అనుకుంటుంది. థ్యాంక్ యూ. బ్యాక్ టు మల్లేష్ సార్. ఓకే, సూపర్. నా పేరు డాక్టర్ మల్లేష్, నేను హైదరాబాద్లో ఉంటాను. మేము సిల్వర్ ప్రొడ్యూసర్ లెవెల్లో ఉన్నప్పుడు అసలు చాలా హ్యాపీనెస్ థింగ్ ఏంటంటే ఈ 2 yearsలో మేము చూసిన మనీ అనేది చాలా ఎక్కువ. సర్వసాధారణంగా మేము మా టీంలో మనీ కంటే కూడా హెల్త్ పరంగా చాలా మందికి హెల్ప్ చేశాము. మేము ఆల్మోస్ట్ ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 1000+ పీపుల్స్ ఇప్పుడు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఇట్లా వేరు వేరు ప్లేస్లలో ఇప్పుడు మా టీంలో ఉన్నారు. హెల్త్ పరంగా వాళ్ళు బాగా అవుతున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లేదు, దాంతో పాటుగా మనీ పరంగా అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాం. పని చేస్తే ఎక్కడైనా మనీ వస్తుంది. మామూలుగా మనం వేరే దగ్గర పని చేస్తే మనం ఒక్కరే బాగుపడతాం. కానీ ఇక్కడ పని చేస్తే మనతో పాటుగా కొంతమంది ఆరోగ్యపరంగా బాగవుతున్నారు, కొంతమంది మనీ తీసుకుంటూ వాళ్ళు ఆనందపడుతున్నారు ఇక్కడ. ఇది చాలా బాగా అనిపిస్తుంది. ప్లస్ మా అప్లయన్స్ వచ్చేసి మా మెంటర్స్ వచ్చేసి కంప్లీట్గా రాంబాబు సార్, ఆండాల్ మేడం, వాళ్ళు గైడెన్స్లో మేము చాలా చాలా హ్యాపీగా ఎదుగుతున్నాము. ప్లస్ మా ఏపీ తెలంగాణ లీడర్స్ వచ్చేసి మెంటర్స్ వచ్చేసి సంజయ్ చంద్ర, దీప్తి చంద్ర మేడం, అండ్ మొన్న సుభాష్ అండ్ సువాత ఘోషి ఎంటైర్ ఇండియాలో తన బిజినెస్ చాలా పెద్దగా విస్తరించింది. వాళ్ళ గ్రూప్లో ఉన్నది చాలా ఆనందంగా ఉంది. మొన్న మీటింగ్ మేము టీడీ సార్ని కలిసాము. అసలు అది ఆసమ్ మీటింగ్ అనమాట. ఎందుకు ఆసమ్ మీటింగ్ అంటున్నానంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక బిజినెస్ చేసే వ్యక్తి వచ్చేసి మాకు షేక్ హ్యాండ్ ఇచ్చేసి మాతో టీ తాగి ఆ, మాతో బ్రేక్ఫాస్ట్ చేసి ఒక 2 hours మాతో గడపడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఈ బిజినెస్ లా ఒక క్రోర్స్ ఆఫ్ రూపీస్ సంపాదిస్తున్న ఒక వ్యక్తి వచ్చేసి ఎవరైనా మనకు షేక్ హ్యాండ్ ఇస్తారా ఫర్ మంత్, ఫర్ ఇయర్? ఇవ్వరు కదా. ఇక్కడ జరుగుతుంది. ఏ బిజినెస్ లో కూడా ₹1,00,000 సంపాదించే వ్యక్తి వచ్చేసి శభాష్ అని నన్ను అన్నాడు. ఎవరు అన్నాడు? మనం ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ కోర్స్ ఆఫ్ రూపీస్, లాక్స్ ఆఫ్ రూపీస్ తీసుకున్న వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చేసి అలా బలా ఇచ్చేసి షేక్ హ్యాండ్ ఇచ్చేసి ఆ వాళ్ళు చూపించే ప్రేమ అంత ఇంత కాదు. అంటే ఇక్కడ మనీతో మనీతో సంబంధమే లేదు ఇక్కడ. అసలు ఎంత మనీ సంపాదిస్తారు వాళ్ళు. తీర్థంకర అండ్ సుపర్ణ దత్ అంటే అసలు మనం చేతులతో లెక్క పెట్టలేం, అంత మనీ సంపాదిస్తున్నారు. ఆల్ ఓవర్ వరల్డ్ సూర్యకిరణాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాళ్ళ టీం ఉంటుంది. అటువంటి వాళ్ళని మేము కలవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక రెండో విషయం, ఇది ఒక్క రోజులో జరిగిందంటే కాదు. అంటే దశాబ్దాలు జరిగింది సార్. వాళ్ళకు ఒక 30 years పట్టింది. కానీ మనకి ఇప్పుడు అంత టైం పట్టదు. ఎందుకంటే అప్పుడు ప్రొడక్ట్ తక్కువ,
ప్లస్ ఈ జూమ్ ప్లాట్ఫామ్ లేదు, అప్పుడు ఫిజికల్ మీటింగ్స్ ఎక్కువ ఉండేవి కాబట్టి అంత పట్టేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మీకు మీ అప్లయన్స్ చాలా దగ్గరలో ఉంటున్నారు. జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా మొత్తం వరల్డ్ మొత్తం మనదే అయిపోయింది కంప్లీట్ గా. కాబట్టి వండర్ఫుల్ గా తీసుకుంటాం. మేమే 1.6 నుంచి 2 lakhs మధ్యన పర్ మంత్ తీసుకుంటున్నాం అంటే మీరు అంతకంటే ఎక్కువ తీసుకోవచ్చు ఈ బిజినెస్ లో 100%. ఓకేనా? నెక్స్ట్ మనము ఆ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సిల్వర్ లెవెల్ విత్ ఇన్ 1 year లో పోవాలని మేము కోరుకుంటూ మా అప్లయన్స్ అండ్ మా మెంటర్స్ ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళని వెల్కమ్ చేద్దాం. థండింగ్ అప్లయన్స్ తోటి అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఒకసారి వీలైనంత మంది వీడియోస్ ఆన్ చేసుకోండి. వీలైనంత మంది అందరు కూడా మనకు చాలా నాలెడ్జ్ ఇస్తున్నారు. చాలా చాలా మన లైఫ్లోకి వచ్చి మన లైఫ్ చేంజ్ చేస్తున్నారు. ఓకేనా? ఒకసారి విత్ క్లాప్స్ తోటి చేద్దాం. ఒకసారి మీ అందరు క్లాప్స్ కనిపించాలి. ప్లీజ్ వెల్కమ్ రాంబాబు సార్, అండల్ మేడం ద డయాస్. థ్యాంక్ యూ డాక్టర్ మల్లేష్ గారు, సరిత మల్లేష్ గారు. సూపర్. నిజంగా ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక ఫిజికల్ మీటింగ్ వెళ్ళినట్టు అనిపించింది నిజంగా. ఎందుకంటే ఆ బోర్డు ప్లాన్, తర్వాత ఆ హోస్ట్ ప్లస్ ఇన్వైటింగ్ ఫర్ బోర్డ్ ప్లాన్, తర్వాత రికగ్నిషన్ ఎగ్జాక్ట్ గా ఇలాగే జరిగేది రెగ్యులర్ గా అనమాట. రెగ్యులర్ గా మన బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ బ్యూటిఫుల్. సేమ్ మనం డిజిటల్ గా కూడా ఫిజికల్ గా చేసాం. సూపర్. సో ఇలా చేసినందుకు కంగ్రాచులేషన్స్ సరిత మల్లేష్ గారికి. సో సూపర్, చాలా బాగుంది ఇవాళ ప్రెజెంటేషన్ కూడా. నా పేరు రాంబాబు అండి, రామానుజాచార్యులు రాంబాబు అంటారు. నేను ఫార్మసీ చేశాను, ఎంఫార్మ్ చేశాను, ఎంబీఏ చేశాను. ఒక ఫార్మా కంపెనీలో సీనియర్ మేనేజర్ లెవెల్లో చేశాను. 1.5 years బ్యాక్, ఆల్మోస్ట్ 2 years బ్యాక్ రిటైర్ అయ్యాను. సో మా అప్లయన్స్ దే ఆర్ ఫౌండర్ ప్లాటినమ్స్ గోయింగ్ ఎమరాల్డ్, ఉషాదేవి అండ్ రామగోపాల్ మా సిస్టర్ బ్రదర్-ఇన్-లా. ప్లస్ టీమ్ మెంటర్స్ వచ్చి సంజయ్ చంద్ర అండ్ దీప్తి చంద్ర గారు. రియల్లీ వాళ్ళు చాలా స్టేబుల్ గా ఈ టీమ్ ని లీడ్ చేస్తూ పర్ఫెక్ట్ గా మెంటరింగ్ చేస్తున్నారు. అందువల్లే మనం అంతా కూడా గ్రో అవుతున్నాం మనం. సో నేను యాక్చువల్ గా బిజినెస్ స్టార్ట్ చేసిన పర్పస్ ఏంటంటే చిన్న స్మాల్ ఇన్కమ్ కోసం స్టార్ట్ చేస్తాను, ఈఎంఐ. సో దాంతో స్టార్ట్ చేసాం. బిజినెస్ గ్రో అవుతోంది, ప్లాటినము అలా అచీవ్ అయ్యాము. సో ఇప్పుడు ఏంటంటే నిజంగా అందరూ ఇప్పుడు రియల్ గా నాకు మీటింగ్ లో కూర్చున్నట్టు అనిపిస్తుంది. చాలా అందరూ పక్క పక్కనే ఉన్నారు. మల్లేష్ గారు, రాథోడ్, మోహన్, సరిత గారు, మేరీ రవి, బాలకృష్ణ, రమ, స్వామి గారు, గోపి, తల్లపల్లి గోపి అంటే భాగ్యలక్ష్మి, ఆవిడ భాగ్యలక్ష్మి అండ్ భాగ్యలక్ష్మి గోపి. అండ్ ఓకే, మిగతా వాళ్ళు స్క్రీన్ లోకి రాలేదు, నో ప్రాబ్లం, ఊహించుకోగలం అందరినీ కూడా. మాక్సిమం పీపుల్ వచ్చారు. సో ఇదే అన్నమాట మన కోరిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తాను సరితా మల్లేష్ గారికి. మన ఇంటర్నేషనల్ డైమండ్ అని కలిసి వచ్చారు వారు, టీడీ తీర్థంకర్ దత్త అని. యాక్చువల్గా మేము చాలా మిస్ అయ్యాం అదైతే. ఎందుకంటే ఆ రోజు మాకు వేరే మా అమ్మాయి అంటే మా తమ్ముడు కూతురు నిశ్చయ తాంబూలం చేత మాకు తప్పలేదు, లేకపోతే కంపల్సరీగా వెళ్ళేవాళ్ళము. సో మన అందరి తరఫున కూడా అటెండ్ అయ్యారు కదా మీరు, గ్రేట్. మీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఆ వైబ్రేషన్ అలాగ ఉంటుంది వాళ్ళని కలిస్తే. ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. ఆ టీడీ పక్క నించుంటే ఒక ఫుల్ ఆరా ఉంటుంది అనమాట. అతని మాట స్టైల్ కానీ, మాట్లాడే పద్ధతి కానీ, ఆ ఎనర్జీ ఎలా ఉంటుందంటే టీడీ అంటే టీడీ అంతే. ఆయనకి ఆ పేరు టీడీ అని ఇంటర్నేషనల్ గా. పూర్తిగా తీర్థంకర్ దత్త అని ఎవరు అనరు, టీడీ అంటారు అంతే. సో ఎక్సలెంట్ అనమాట ఆయన. అసలు ఆ ఏజ్ గురించి నాకు అసలు సరిత గారు ఏజ్ గురించి అడిగిన విషయం చాలా ధైర్యంగా అడిగారు ఆవిడ ఏజ్ గురించి. దానికి ఆయన చెప్పిన రెస్పాన్స్ కూడా సూపర్ అనమాట. ఓకే, నిన్న చెప్పారు ఆవిడ. ఇప్పుడు మీటింగ్ లో మళ్ళీ ఇంకోసారి చెప్తారు దాని గురించి. మళ్ళీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయను. సో ఆయన ఏజ్ 60+ ఉంటుంది గ్యారంటీగా. కానీ అసలు ఆయన ఎలా ఉన్నాడంటే 40 ఆ లెవెల్లో ఉన్నాడు అసలు. అతని పక్కన ఫోటో ఉంది, పరశురాం పక్కన ఫోటో ఉంటే అసలు ఇద్దరికి పెద్ద డిఫరెన్స్ లేదు. మేబీ 5-6 years డిఫరెన్స్ లాగే అనిపిస్తుంది వాళ్ళిద్దరికి. సో అలా అలా ఉంది అనమాట. సో నిజంగా మీకు ఇద్దరికి కూడా దానివల్ల ఎక్సలెంట్ అనమాట. మీకు ఎనర్జీ ఆటోమేటిక్ గా వచ్చేసింది. అదే ఎనర్జీ ఆయనతో టచ్ చేయడం వల్ల, ఆయన కలవడం వల్ల
ఆయన చెప్పింది వినడం వల్ల సో ఇంకా వేరే లెవెల్లో గ్రో అవుతుంది. ఎందుకంటే మన ఈ సిస్టంలో అంబేలోనే టీడీ టీము ఇంటర్నేషనల్ గా చాలా ఎగ్జైటింగ్ టీం అనమాట. అది ఎగ్జైటింగ్ మారిపోయారు టీడీ. సో టీం కూడా అలాగే ఉంటుంది. అండ్ సుభాషిష్, అజితోబా, దత్తా వాళ్ళ టీము ఇండియాలో టీం అయితే ఇక్కడి నుంచి వచ్చింది ఇంకా సూపర్. సో అంచేత మీరిద్దరికీ కూడా కంగ్రాచులేషన్. భలే లక్కీగా వచ్చారు వాళ్ళు ఇండియాకి. మీరు కలవడం కూడా మీకు అదృష్టం యాక్చువల్గా. సో ఆ విషయంలో మళ్ళీ మళ్ళీ కంగ్రాచులేషన్స్. సో ఈ రోజు ప్లాన్ షో చాలా బాగుందండి నిజంగా. చక్కగా ఒక బోర్డును నింపారు, నీట్ గా రాశారు. ఆ బోర్డు అంతా పెర్ఫెక్ట్ గా అన్ని పాయింట్స్ రాశారు, నీట్ గా రాశారు. చాలా బాగుంది అసలు నిజంగా. చివరిలో సార్ ఒకసారి నేను క్లోజప్ లో ఒకసారి చూపించుంటే బోర్డుని చాలా బాగుండేది. అంటే కొంచెం దూరం ఉంది. ఆ, కానీ నీట్ గా ఓ పక్కని ఆ పక్కన ఎగ్జాక్ట్ గా రియల్ ప్రెజెంటేషన్స్ ఇలాగే ఉండేవి. కొంతమంది లీడర్స్ చాలా నీట్ గా ప్రెజెంటేషన్ ఇలాగే చేసేవారు. రాయడం కూడా ఒక పక్కని నీట్ గా. అంతా ఎక్కడ గజిబిజి ఉండదు. బోర్డు చాలా నీట్ గా ఉంటుంది. సో బిజినెస్ కూడా ఎంత నీట్ గా వెళ్తుందో మీ ప్లాన్ షో కూడా అంత నీట్ గా ఉంది. చాలా బాగుంది, సూపర్ గా ఉంది. నా నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రోజు ప్లాన్ షో మాత్రం చాలా బాగా చెప్పారు మీరు. మన ప్రెస్ క్లబ్ లో స్టేజ్ మీద వెళ్ళిన రోజులు గుర్తొస్తున్నాయి అనమాట థ్యాంక్ మా యూ సార్. మీటింగ్స్ కూడా. సో వెరీ గుడ్ అండి, అందరికీ కంగ్రాచులేషన్స్.